नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చైన్ స్నాచింగ్ మీద ప్రత్యేకంగా మన ఎఫర్ట్స్ కంటిన్యూ ఉన్నాయి. మనము చైన్ స్నాచింగ్ ని కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి తగ్గించడానికి ప్రయత్నం చేశాము. మీ అందరికీ తెలుసు ఆ విషయంలో ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ చెక్ చేయడం, దాని మూలంగా నేచురల్ గా లాస్ట్ టైం కూడా ఒక ప్రెస్ మీట్ లో మీరందరూ అడిగారు ఇది వర్క్ చేసి కొత్త కూడా సాగండి. డెఫినెట్ గా మనం ఒక చోట్ల టైట్ ఉంటే ఇంకో చోట్ల పోయే అవకాశం ఉంది. బట్ ఇవాళ ఒక ప్రైస్ ఒకవైపు మనం 56 lakhs కొట్టించిన కేసు ఉంది. బట్ అట్ ద సేమ్ టైం చైన్ స్నాచింగ్ కేసు కూడా నేను ఎందుకు చెప్పబోతున్నామంటే దాని వల్ల మన పోలీస్ రాజకోట పోలీస్ కి కమిట్మెంట్, చైన్ స్నాచింగ్ ఎంత ఓల్డ్ అయినా ఎక్కడ చేసినా ఎంత టైం పడినా ఖచ్చితంగా దాన్ని డిటెక్ట్ చేసుకొని చైన్ స్నాచింగ్ మన ఏరియాలో నిర్మూలించాలని నేను దాంట్లో మన మొత్తం టీంతో సహా. దీంట్లో ఇది 11 హృదయ విషయాలు అనేది ఒక BBA స్టూడెంట్ ఒప్పందం రూమ్ తీసుకొని చదువుకోవాలి. దాని తర్వాత కొద్దిగా స్టోరీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేను ప్రెస్ మీట్ పెడతామని అనుకున్నాను. వారు చెప్పారు ఒక చెడ అలవాటుతో ఇంకో చెడ అలవాటుతో ఎలా ట్రాన్సిషన్ వస్తుంది అని చూడాల్సింది. ఈ మధ్యలో కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే CCTV పేరుతున్నాయి. మన కమిషనరేట్ లో ఉన్నటువంటి ప్రత్యేకంగా మీ అందరికి తెలుసు బాగా డెన్స్ ఏరియా ఉన్నది. అంటే ఇక్కడ లేడీ డెన్సిటీ మొదలే నేరడిమెంట్ లో మల్కాజ్గిరిలో ఏరియా ఉన్నది. మనం అటువైపు వెళ్తే రూరల్ ఏరియా కూడా ఉన్నది. సో రూరల్ ఏరియాలో నేచురల్ గా కొద్దిగా ఆ కెమెరా డెన్సిటీ మొదలే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు పెట్టాలని ప్రయత్నంలో ఉన్నాము. అంత త్వరగా కొన్ని కెమెరా పెట్టిపోతున్నాము. కానీ ఇంకొకటి టైట్ దానివల్ల వాళ్ళు బాగా దెబ్బలు పడింది ఏంటి అంటే ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్. ఈ విషయంలో ఒక మాట చెప్పడం తప్పదు. దట్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ లో మనం చేసే కార్యక్రమం వల్ల ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కొని తిరిగిన వాయిదాలు చాలా తగ్గిపోయి, అదే మాత్రమే కాదు ఒక కేసులో 3 రోజులు జైలు కూడా పంపించడం. 6th ఆఫెండర్. ఈ విషయాలలో చిన్న కాబట్టి మధ్యలో ప్రెస్ కూడా వస్తూ ఉంటాయి. అది మీ నోటీస్ కి సీనియర్ కరెస్పాండెంట్స్ ఉన్నారు, సీనియర్ పర్సన్ ఉన్నారు, మీ నోటీస్ లో లెక్క వచ్చేది కూడా చేయాలి. ఇప్పటి వరకు 50,000 పైన 50,000 పైన ఇది ఈ చెప్పడానికి వేరే అవకాశం రాదు కాబట్టి చెప్తున్నా. 55 దాదాపుగా కేసు అయింది. అన్ని ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ అంటే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఫేక్ గతంలో చూశారు. ఇది ఆఫెన్స్ అవగానే పోలీస్ చెకింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫెన్స్ చేసిన తర్వాత హైవేలో రావడం జరిగింది. కానీ ఈ లాస్ట్ ఆఫెన్స్ లో అక్కడ నుంచి ఇంటీరియర్ రోడ్స్ పట్టుకొని చోటుపల్లికి వచ్చినాడు. చోటుపల్లి నుంచి మళ్ళీ వాపస్ సర్కులర్ రోడ్ తీసుకొని ఒకరికి రావడం జరిగింది. ఆఫెన్స్ అయిపోయిన తర్వాత చైన్ లాగడం తర్వాత వాళ్ళ పని ఏంటి అంటే అతని గురించి మొత్తం కొద్దిగా క్రిమినల్ రికార్డ్ ఉన్నది. సో ఇతను ఫస్ట్ ఆ బైక్ ని హైదరాబాద్ లో వేసి ఇతను తన స్కూటీ తీసుకొని బట్టలు మార్చుకొని షర్ట్ ప్యాంట్ వేరే మార్చుకొని ఇమీడియట్ గా ఒక ఇది బంగారం అది అది ఉంటాయి కదా, గోల్డ్ లో ఉన్నవి ఎంత ఉన్నాయి మండపం ఎంత. సో కొన్ని దాంట్లో పూర్తిగా ఎంక్వైరీ చేసి మాత్రం తీసుకుంటారు, డబ్బు ఇస్తారు. కొన్ని కొద్దిగా ఎంక్వైరీ పెద్దగా ఉండదు. అలాంటి ప్లేస్ లో సెలెక్ట్ చేసి ఇమీడియట్ గా అదే రోజు ఆ గోల్డ్ చేసి అక్కడ అమ్మేసి ఫస్ట్ అమ్మేసిన తర్వాత 1,60,000 వచ్చింది. సగం ఆయనకి ఇచ్చి సగం ఆయనకి తీసుకొని వాళ్ళ తరం వరకు పాల్గొంటారు. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత ఈ సైకిల్ రిపీట్ అవుతాం. సో ఈ మొత్తం ప్రక్రియ మొత్తం దాంట్లో వీళ్ళు 8 ఆఫెన్సెస్ లో ఉన్నారు. దాంట్లో 4 బైక్ ఆఫెన్సెస్ ఉన్నాయి, 4 చైన్ ఆఫెన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఈ ఎవరైతే మొత్తం అది తన ఏరియాలో సర్వే చేయడం చేసేవాళ్ళు ఈ హృదయ విశాల్ మన దగ్గర ఉన్నారు. దాంట్లో ఇంకో అక్యూజ్డ్
కలుసుకుంటున్నారు. అతి త్వరగా దాన్ని పట్టుకుంటాము. వారిని కూడా మన వాళ్ళు టీం పట్టుకుంటారు. ఈ టీంలో ఎస్ఓటి డిసిపి గారు, గేదర్ గారు, మరి వారి యొక్క టీంలో ఉన్నటువంటి మెంబర్స్ ఇన్స్పెక్టర్ నవీన్ అండ్ రాములు ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్, వీళ్ళు వారి టీంతో సహా రాత్రి పగలు కష్టపడి ఈ టీంని పట్టుకున్నారు. వారికి నేను అభినందిస్తున్నాను. మరొకసారి మీడియా ద్వారా పబ్లిక్ అపీల్ చేస్తున్నాము. చైన్ స్నాచింగ్ అయ్యే సమయంలో ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం పకడ్బందీగా ప్రతిసారి కూడా మీరు చూస్తున్నారు దట్ రైట్ ఫ్రమ్ ఒక జోన్ నుంచి మరొక జోన్ వైపు కూడా అన్ని చోట్ల కూడా మనం వెయిటింగ్ పెట్టేసి పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఢిల్లీ అయితే ఈ మధ్యలో వాళ్ళు ఆల్రెడీ బట్టలు మార్చుకుంటారు, బండిలు మార్చుకుంటారు, పారిపోతారు. సో డెఫినెట్ గా ఫేక్ నెంబర్ ప్లేట్ వాడినారు, లేదంటే టెంపర్డ్ నెంబర్ ప్లేట్ వాడినారు. దాంట్లో రిపీట్ ఆఫెండర్ అయితే ఒకసారి ఆఫెన్స్ చేసినా జనరల్ గా మనకు ఫైన్ కంపౌండింగ్ ఉంటుంది. రెండోసారి ఆఫెన్స్ అయితే అప్పటి నుంచి వాళ్ళకి జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది. ఒక అతను సిక్స్త్ టైం టెంపర్డ్ నెంబర్ ప్లేట్ ఉంటే ఆనరబుల్ కోర్ట్ వారిని 3 days జైలు పంపించడం జరిగింది. ఈ మధ్యలో దాదాపుగా మనకు 20 పైన కన్విక్షన్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని రోజులు ఒక రోజు జైలు శిక్ష, కొన్ని దాంట్లో ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్, అలాంటి వరుసగా పడుతున్నాయి. సో దీని వల్ల రెగ్యులర్ నెంబర్ ప్లేట్ తిరగడం ఎంత సహజం కాదు. కానీ వీళ్ళు అంతకుముందు గతంలో అడిగినట్టు వాళ్ళు కూడా కొత్త కూడా వేస్తున్నారు. లాస్ట్ టైం మనం లాస్ట్ ప్రెస్ మీట్ లో పెట్టిన దాంట్లో ఆ ఫోటో వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన ఫోటో నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడియా ఉన్నది. సో తీసుకొని సీసీటీవీ కెమెరా 2 కెమెరా మధ్యలో ఉన్న గ్యాప్ లో కూడా నిలబెట్టారు. ఇలాంటి మన దగ్గర ఉన్నటువంటి మహానుభావులు కూడా ఈయన పాపం యాక్చువల్లీ ఈజ్ స్టూడెంట్. కానీ ఈ స్టూడెంట్ లో మంచి వాళ్ళు అక్కడ రూమ్ తీసుకొని చదువుకునే కాలంలో వాళ్ళ ఫ్రెండ్స్ తో సహా క్రికెట్ బ్యాటింగ్ కి అలవాటు పడారు. క్రికెట్ బ్యాటింగ్ కి అలవాటు పడిన తర్వాత 2 లక్షలు పోగొట్టుకున్నారు. 2 లక్షలు పోగొట్టుకున్న తర్వాత అమరాన్ నా దగ్గర నచ్చలు కాదు, డబ్బు లేదు, వాళ్ళకి కష్టపడి చదివిస్తున్నారు. అయినా చేశారంటే అమ్మ చెప్పారు మనం ఏం చేస్తాం, నువ్వు చేశారు, నువ్వే. ఈ మధ్యలో ఎవరైతే డబ్బు ఇచ్చినారో వాళ్ళు బాగా పైసలు పెట్టున్నారు. సో అంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది చూడాలి, ఇంకోటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. బట్ ఈయన ఒక ఫేస్బుక్ లో దాంట్లో సోషల్ మీడియా యూజ్ చేసి నేను ఒక కిడ్నీ అమ్ముతామని దాంట్లో పెట్టారు. ఆ కిడ్నీ అమ్మేసి చేస్తాం. ఈ స్టోరీ చూడడానికి కొద్దిగా సరిగా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి దానికి వెళ్ళిపోవాలా, ఇది ఈ వారికి స్టోరీ మనం వెరిఫై చేస్తున్నాము. ఆ కిడ్నీ అమ్ముతా కొంతమంది బాగా ఇది చాలా సారి ఇలాంటి పని చేసేవాళ్ళు, ఒక పాత ఆఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కొత్త వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు. సత్తేనపల్లి నుంచి ఒక పాత నేరస్తుడు ఆయనకి కాంటాక్ట్ లోకి వచ్చారు. దాన్ని సేవ్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తాను, డబ్బు మీకు అందిస్తారు. 2-3 సార్లు కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్యలో ఫోన్ టాక్ స్టార్ట్ అయింది. లాస్ట్ లో బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి దానికి వెళ్ళిపోవాలా, ఇది ఈ వారికి స్టోరీ మనం వెరిఫై చేస్తున్నాము. ఆ కిడ్నీ అమ్ముతా కొంతమంది బాగా ఇది చాలా సారి ఇలాంటి పని చేసేవాళ్ళు, ఒక పాత ఆఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కొత్త వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు. సత్తేనపల్లి నుంచి ఒక పాత నేరస్తుడు ఆయనకి కాంటాక్ట్ లోకి వచ్చారు. దాన్ని సేవ్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తాను, డబ్బు మీకు అందిస్తారు. 2-3 సార్లు కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్యలో ఫోన్ టాక్ స్టార్ట్ అయింది. లాస్ట్ లో తన ట్రాక్ లో తీసుకోవడానికి ఇప్పుడు కిడ్నీ వాళ్ళు వెలగలిపోయినారు, ఎవరైతే మనకు ప్రామిస్ చేశారో. సో కిడ్నీ అమ్మడానికి కుదరదు, కానీ నా దగ్గర వేరే మార్గం ఉన్నది, నీకు డబ్బు అవసరం ఉంటే చైన్ కొట్టేస్తాము, సగం పంచుకుంటాము. ఫస్ట్ అయినా చెప్తున్నారు, భయపడాము.
అని కాదు, ఏం కాదు, నీకు వెయిట్ చేసేది కాదు, ఓన్లీ బండి రాదు, మిగతా వరకు నేను చూసుకుంటాను. బికాస్ ఆ ఏరియాలో వాళ్ళు బాగా బదనాం ఉన్నాడు, అతని గురించి ఎంత పోలీస్ రికార్డ్ ఉన్నది, కాబట్టి ఇతనితోని కొమ్ముకలి ఇది ఇక్కడ స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ చేశారు. వారికి ఏమైంది అంటే ముందు 2-3 సార్లు అయిన తర్వాత ఇతను కూడా అగ్రీ అయిపోయాడు. అగ్రీ అయిపోయిన తర్వాత అతను అక్కడ నుంచి రావడం, ఫస్ట్ రాగానే ఒక బైక్ కొట్టేస్తాడు. ఎందుకంటే ఇది కూడా ఒకటి ఉన్నది, నంబర్ ప్లేట్ మార్చితే ఇది దొరకపడతామే. సో దొంగతనం, బైక్ దొంగతనం చేస్తాడు. బైక్ దొంగతనం చేసిన తర్వాత కెమెరా లేని ప్లేసెస్ లో ఊర్లలో వెళ్తారు. ఊర్లో వెళ్ళేసిన తర్వాత ఒక ముసలమ్మాయిని చూస్తారు. స్థలం ఉన్నటువంటి మహిళలు ఉంటే ఎక్కువ రెజిస్ట్రెన్స్ లేకపోవడం, మధ్యాహ్నం ఆ ప్రాంతంలో జనాల్లో మగవాళ్ళందరూ పొలం పనికి కానీ వేరే పనికి వెళ్తూ ఉంటారు. అది చూసి ఏదో మాయ మాటలు చెప్పి అప్రోచ్ అయ్యి చైన్ లాగేసి చేయడం. అలాంటి వరుసగా 6 ఆఫెన్సెస్ వాళ్ళు చేయడం జరిగింది బీబీ నగర్ లో అండ్ మిగతా చోట్ల. ప్రతి ఆఫెన్స్ కడతాం అంటే ఒక బైక్ ఆఫెన్స్, ఒకటి చైన్ స్నాచింగ్ ఆఫెన్స్. దాంట్లో బీబీ నగర్ లోనే 3 ఆఫెన్సెస్ ఉన్నాయి. మలక్పేట్ లో బైక్ థ్రెట్ ఉంది, గర్కేసర్ లో బైక్ థ్రెట్ ఉంది, మేడిపల్లిలో ఒక బైక్ థ్రెట్ ఉన్నది. మరి దాంతో పాటు కొన్ని టైమ్స్ లో వాళ్ళకి సరైన అవకాశం లేక 2-3 రోజుల్లో తిరిగేసి బైక్ వదిలేసే పరిస్థితి కూడా ఉంది. దీని తర్వాత వాళ్ళు లాస్ట్ ఆఫెన్స్